ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 9th డిసెంబర్. 9వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్. 140 hours 2,999. ఎస్ఐ కానిస్టేబుల్ ఈ స్ట్రక్చర్ వచ్చరికి 18,000 ఫర్ 6 months వ్యాలిడిటీ, 21,000 ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 1 year వ్యాలిడిటీ, 25% డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ అనేది ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. ఇది ఎగ్జాక్ట్లీ 2.5 months, 9,000 ఓన్లీ క్లాస్ ఫీ అండి. మా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్ ఆఫ్ యూ, దీస్ ఆర్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్. వెన్యూ హైదరాబాద్, దిల్షునగర్, పిల్లర్ నెంబర్ 1543 దగ్గర. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్స్ అయితే 13 జిల్లాల వారీగా విడుదలవుతూనే ఉన్నాయండి. మరి ఈరోజు మనకి ఒక జిల్లా నుంచి అయితే విడుదలైందండి. ఎక్కడి నుంచి అండి మరి చూద్దాము పూర్తి వివరాలు. రాజమహేంద్రవరం మరియు ఏరియా హాస్పిటల్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మరి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 6 ఉన్నాయండి. 12,000 జీతము. 10 మరియు ఇంటర్మీడియట్ వారు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ 15,000 జీతము. 6 ఉద్యోగాలు ఉన్నాయండి. ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ స్కిల్స్. ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ చేసిన వారు ఎలిజిబుల్ అండి. 12 ఉన్నాయి. 25,000 జీతము. ఎంఎస్సి మైక్రోబయాలజీ అండి, దేనికంటే రీసెర్చ్ అసిస్టెంట్కి 4 ఉద్యోగాలు, 30,000 జీతము. రీసెర్చ్ సైంటిస్ట్ 2 ఉన్నాయండి. 65,000 జీతము. ఎండి మైక్రోబయాలజీ చేసిన వారైతే దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. అప్లికేషన్స్ ఫర్ అబోవ్ పోస్ట్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్, ఈస్ట్ గోదావరి, రాజమహేంద్రవరము. 22వ తారీఖు లాస్ట్ డేట్ అండి. మరి మన అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదండి ఆల్రెడీ. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 సంవత్సరాలు. ఎన్సీసీ కోటా కూడా ఇచ్చారండి. 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు. ఎస్సీ ఎస్టీ బీసీలు 5 సంవత్సరాలు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారు 10 సంవత్సరాలు కూడా వీరికి వయోపరిమితిలో సడలింపు ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. దీనికి ఎలాంటి పరీక్ష ఉండదండి. ఓకేనా, బేస్డ్ ఆన్ మెరిట్ ఆధారంగా మీకు ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఏ విధంగా అప్లై చేయాలి మనము చూసినట్లయితే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారండి. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డైరెక్ట్గా వెళ్ళి రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో మనమైతే సబ్మిట్ చేయాలి. ఓకేనా, లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఎప్పుడండి 22వ తారీఖు మనము లాస్ట్ డేట్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనము అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనే వివరాలు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈస్ట్ గోదావరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఇందులో నుంచే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. అందరూ కూడా మీకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేశానండి, అంతే. సో ఆటోమేటిక్గా అది అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రాజమహేంద్రవరం ఏరియా హాస్పిటల్, అమలాపురం ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉద్యోగాలు ఉంటాయి. ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేశారు, నెక్స్ట్ పోస్ట్ ఫర్ ద విచ్ అప్లికేషన్ మేడ్. సో దేనికోసము, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, నేమ్ ఆఫ్ ది హస్బెండ్ ఆర్ వైఫ్, ఒకవేళ మ్యారేజ్ అయితే ఇక్కడ ఫోటో అంటించండి, సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ అండి యాజ్ పర్ ద 10th memo, ఈమెయిల్ అడ్రస్. సో మీ యొక్క కేటగిరీ ఏంటి, వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆర్ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో ఇవ్వండి ఇక్కడ. ప్లీజ్ మెన్షన్ కేటగిరీ. నెక్స్ట్ వెదర్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ ఆర్ నో. డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ డీటెయిల్స్ ఆధారంగానే మిమ్మల్ని లైక్ ఏంటంటే లోకల్ ఆర్ నాన్ లోకల్గా డిసైడ్ చేస్తారు. అంటే వీటికి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ సో లోకల్ వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాతనే మీకు ప్రియారిటీ ఇస్తారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా అన్నీ ఫిల్ చేసి ఫ్రెండ్స్, దీనికి మీ యొక్క సర్టిఫికెట్లన్నీ కూడా జిరాక్స్ కాపీస్ యాడ్ చేసి మీరైతే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో మీరు వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. సో మంచి ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, చాలా ఉన్నాయండి. మీకు నచ్చినటువంటి, మీకు అర్హత ఉన్నటువంటి ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఓకేనా, ఇలా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకైతే తెలియజేస్తూనే ఉంటానండి, ఏ జిల్లాలో విడుదలైనా కూడా. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.